అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా కుటుంబం అండ్ వ్లాగ్స్. అందరు ఎట్లున్నారండి? బాగున్నారా? పెద్ద వీడియోస్ పెడితే వ్యూస్ రావడం లేదు, అందుకే చిన్నగా మినీ వ్లాగ్స్ అయితే షేర్ చేస్తున్నా. ఈరోజు అయితే ఇప్పుడు డిన్నర్కి నేను మా మసాలా క్యాప్సికమ్ కర్రీ అయితే చేయబోతున్నా. మ్యాక్సిమం టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూసేయండి. ఇక్కడ నేనైతే బగారన్నానికి మసాలా క్యాప్సికమ్ కర్రీ చాలా బాగుంటుంది. నేనైతే మసాలా క్యాప్సికమ్స్ని నేను మసాలా వంకాయ ఎట్లా కట్ చేసుకుంటాం అట్లా కట్ చేస్తా. ఎవరు ఇష్టం అండి, ఒక్కొక్కరు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటారు, కొందరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటారు. ఈసారి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చేద్దామని అనుకుంటున్నా. అంటే ఇప్పుడు కాదు, నెక్స్ట్ టైం. ఇప్పుడు మాత్రం నేను మసాలా వంకాయకి మనం వంకాయలు ఎలా కట్ చేసుకుంటాం అలా కట్ చేస్తున్నా అనమాట. అన్నం అయితే ఇంకా ఎసరికి పెట్టేసాను. బగార్ రైస్, వెజ్ కాబట్టి నేను క్యారెట్ వేసాను. నాన్ వెజ్కి అయితే నేను ఇట్లా క్యారెట్ అయితే వేయను. ఇంకా కర్రీ ప్రాసెస్ వచ్చేసి కొంచెం ఆయిల్ వేసుకొని, మసాలా కర్రీస్ అంటే ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి కొంచెం ఫ్లవర్ ఉంటుంది కదా, బిర్యానీ ఫ్లవర్ అండ్ బిర్యానీ ఆకు, కొంచెం చెక్క వేసుకున్నాను. సాజీరా నేను మసాలా పేస్ట్ పట్టేటప్పుడే పల్లీలు, నువ్వులు, కొబ్బరి, ఉల్లిపాయలు, టమాటాలు ఇవన్నీ వేయించుకొని, 2-3 పచ్చిమిర్చి ఇవన్నీ వేయించుకొని పేస్ట్ పట్టుకొని సైడ్కి పెట్టేసుకున్నా. అప్పుడే చెక్క, సాజీర, లవంగ, ఇలాచీ వేసుకున్నాను అనమాట. అందుకోసం పోపులో అయితే వేయలేదు. మసాలా వేసిన తర్వాత మనం క్యాప్సికమ్స్ని వేస్తే కొంచెం సరిగ్గా ఉడకవు, అందుకనే ముందుగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అని చెప్పి ఇంకా నేనైతే ఇట్లా కొంచెం ఆయిల్లో నేను దాన్ని మగ్గనిస్తున్నాను క్యాప్సికమ్స్ని. ఇప్పుడైతే నేను అవి మగ్గేంతలోపు నేనైతే మసాలా పేస్ట్ అయితే పట్టుకున్నాను. చెప్పాను కదా, అవన్నీ కలిపి పట్టుకున్నాను. తర్వాత మసాలా అంతా వేసుకొని ఇంకా కొన్ని వాటర్, కావాల్సినంత గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని ఇంకా నేనైతే కొద్దిసేపు దాన్ని ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడకనిచ్చాను. చూడండి, మంచిగా ఇట్లా ఆయిల్ పైకి రావాలన్నమాట. అలా వచ్చే వరకు దాన్ని ఉడకనివ్వాలి. అప్పుడే కర్రీ మసాలా అనేది కరెక్ట్గా కుక్ అయినట్టు. ఇది చేసే ప్రాసెస్లో చేసుకుంటే కొంచెం చింతపండు నానబెట్టి చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకున్నాను. మళ్ళీ మర్చిపోతారేమో, నేను మళ్ళీ చెప్పడం మర్చిపోతానేమో, గుర్తొచ్చింది. ఇంకా అన్నీ పర్ఫెక్ట్గానే చెప్పాను. కొంచెం చింతపండు నానబెట్టుకొని, ఒకవేళ పేస్ట్ పట్టేటప్పుడు కూడా నానబెట్టి యాడ్ చేసుకొని పేస్ట్ పట్టుకోవచ్చు. నేనైతే నానబెట్టి సపరేట్గా వాటర్ యాడ్ చేసుకునే టైంలో నేను దాన్ని పులుసు వేరు చేసుకొని, చింతపండు నుండి పులుసు వేరు చేసుకొని యాడ్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఇదనమాట, ప్లేట్ అయితే సర్వ్ చేస్తున్నాను. మసాలా క్యాప్సికమ్ కర్రీ విత్ బగారా రైస్ ఎక్సలెంట్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి.